ఇంతకి బైక్ మందేనా? అది కొత్త ఏంది ఫ్లవర్ బొక్కే పాయింట్ తక్కువ టిక్కు ఏంది మరి ఏం కథ ఎడిపోతాను? చిన్న మామ నువ్వు లవ్ అనే విషయం గురించి అప్పుడు అలా ఉన్నాం కానీ ఇప్పుడు కొద్దిగా మారినాం కదా. లైఫ్ అంటే తెలిసి వచ్చేసింది. మనం అప్పుడు చిత్తర ఉన్నప్పుడు బాగానే ఉండేది, అప్పుడు ఎంజాయ్ ఫ్రీగానే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి అనేది కొద్దిగా తెలిసి వచ్చింది. అప్పుడు ఉన్నప్పుడు ఇట్లుంటే సెట్ కదని అర్థమైంది. అందుకే మామ నువ్వు ఎదిగిపోయినావు మామ. నేనే బేకర్ లాగా రోడ్లు ఏమన్నా తిరుగుతానా? ఇది నువ్వైతే పిజ్జా అయిపో అమ్మాయిని పడగొట్టాయి చూసుకున్నాం మనం. ఆఖరికి పోయి లేపుకెళ్ళేటప్పుడు నన్ను కూడా సాయం చేద్దాం. ఫ్రెండ్స్ అనేది ఉన్నది అందుకే ఓకే కలుద్దాం. ఎవరు తెలుసు అమ్మాయి? ఎవరు అసలుకి అమ్మాయి గురించే మర్చిపోయినా. ఎవరు చెప్పు? దివ్య దివ్య మన స్కూల్లో. అదే మన 10th క్లాస్ దాకా చదువుకున్నావు కాదు దివ్యనా? కొడుక అది ఎవరితో మాట్లాడదు. ఓ సారీ అది ఇది అంటాను. మన దివ్య ఎవరితో మాట్లాడదు. ఏంది ఆమెనే పడగొట్టినావు అంటే నువ్వు తోపు మామ. నేను తోపని కాదు మామ. అమ్మాయి వచ్చి మన అప్పుడు ఉండే తీరు కాకుండా ఇప్పుడు ఉండే తీరు చూసి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి ఇట్లా కొద్దిగా నేను సెటిల్ అయ్యడం విధానం చూసి ఇలా చేసి నేను కూడా సెటిల్ అవుతుంది. అమ్మాయి కోసం ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ప్రపోజ్ చేసి గుడ్ న్యూస్ ఏంటో మీకు వచ్చి చెప్తాను. ఫస్ట్ మీకే చెప్తాను. ఓకేనా? అవును అమ్మాయిలు కొద్దిగా అమ్మాయిలు లిమిట్లో నమ్మమ్మ. ఓకే మామ. నేను అర్థం అనుకున్న మామని నేను ఎట్లా చేస్తున్నానో అర్థమే ఉంటుంది. ఓకే మామ తర్వాత కలుద్దాం. బాయ్. మరి దావత్ ఎప్పుడు మరి? ఈవినింగ్. నువ్వు ఈ సంతోషాన్ని నాకు ముందు చెప్పు, నేను వచ్చి. ఓకే వెళ్ళి ఇప్పుడు సెట్ అయింది అనుకో పక్కా. ఓకే ఓకే మామ బెస్ట్ ఆఫ్ లక్. ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్. ఒక లైఫ్
దేశంలో కూడా హెవీ కాంపిటీషన్ అంటే మస్తు టఫ్ వస్తుంది. కూడా స్ట్రిక్ట్ జాబ్ వస్తుంది గ్యారంటీ లేదు. ఏబీసీ నెక్స్ట్ మీరానే ఇలా వదిలేసి ఏం సార్ ఏమైంది సార్ సరే ఎట్లా అడుగుతాను క్వశ్చన్ కొద్దిగా తక్కువే ఉంది. వేరే క్వశ్చన్స్ అడుగుతుంటాను. అంటే వాయిస్ కట్. హాయ్ సార్. ఆఫీస్ నాట్ ఫ్రెండ్స్. సిట్. This give me your resume. What's your name? Surname? సీతారామయ్య Okay. SSC result how much? 8.8 Inter BTech complete లేదా? డిగ్రీ కంప్లీట్ Not BTech complete. What will you do now? ఏం చేద్దామని అనుకుంటున్నావు? ఏం చేద్దామని అని వచ్చావు? ఏం లేదు బ్రెయిన్ ఆఫ్ ద సెంట్ ఏం లేదు కంపెనీ డెవలప్మెంట్ చేద్దామని వచ్చి ఎస్. నువ్వు ఇదే కంపెనీకి ఎందుకు వచ్చావు? ఈ కంపెనీకి काका 2 चाय जस्ट दैट लास्ट पेज लास्ट बेंच. हाँ यार అలా చేయడం వల్ల అది పాతది కాదు. ఇప్పుడు నా దగ్గర నేను చూసుకున్న అమ్మాయి కోసం చేసుకుని మనకు అమ్మాయి దొరుకుతుంది. ఫుల్ మనీ దొరుకుతుంది. వేజ్ ఆఫ్ ఎలా ఉంటుంది? డైలీ కష్టం అంటే ఇక్కడికి వస్తాను నేను డైలీ ఇక్కడికి వస్తాను. మరి ఎప్పుడు కలవగా ఓకే ఫస్ట్ టీ తాగుతాను. ఎవరో పట్టువాడు ప్రతివాడు పిచ్చివాడు కానీ దేవదాస్ కానీ ఉంటాడు. కాకపోతే ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. ఇలాంటి వాడు నా ఫ్రెండ్ అవ్వడం ఇదే నా అదృష్టం.